హై ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. వెస్టిండీస్తో మనం 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడబోతున్నాం అక్టోబర్ 1st వీక్ నుంచి. దానికి ఇండియన్ టీమ్ని 15 మెంబర్ ఇండియన్ స్క్వాడ్ని రేపు అనౌన్స్ చేయబోతున్నారు. రేపు అంటే బుధవారం రోజు అనౌన్స్ చేయబోతున్నారు. అది ఎప్పటిలాగే మనకి ఆ సెలెక్టివ్ లీక్స్ వచ్చేసాయి. టీం ఎలా ఉండబోతుంది అనేది మనకి ఆ ప్రాబబుల్ టీమ్ వచ్చేసింది. అది కూడా ఎక్కడొచ్చింది? రిలయబుల్ వెబ్సైట్స్ లైక్ క్రిక్బజ్, క్రికిన్ఫో వీటిలో టీం ఇచ్చారు. 2 చోట్ల ఒకే రకమైన టీం ఇచ్చారు. అందుకే నేను దాని గురించి మీతో షేర్ చేయడానికి వీడియో చేస్తున్నాను. బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఈ టీంలో కూడా శ్రేయస్ అయ్యర్ ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. శ్రేయస్ అయ్యర్ ఉండే అవకాశం లేదని చెప్తున్నారు. ఇది చాలా సర్ప్రైజింగ్. ఇది చాలా సర్ప్రైజింగ్. ఇంగ్లాండ్ టూర్కి లేడంటే అది ఫారిన్ టూరు, అక్కడ అతని బ్యాటింగ్ అంతగా సూట్ కాదు. కానీ ఇండియాలో స్పిన్నింగ్ ట్రాక్స్ పైన శ్రేయస్ అయ్యర్ డెఫినెట్గా ఇప్పుడు అతను ఉన్న ఫామ్లో ఉండాలి కదా మరి, కానీ లేడు. సెలెక్టర్స్ బహుశా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే శ్రేయస్ అయ్యర్కి అవకాశం ఇచ్చారు. ఎక్కడిచ్చారు? దులీప్ ట్రోఫీలో వెస్ట్ జోన్ తరఫున ఆడాడు. దాంట్లో ఐ థింక్ 25-13 ఎంతో చేశాడు. పెద్దగా రన్స్ చేయలేదు ఆ మ్యాచ్లో. ఒకటి దులీప్ ట్రోఫీ మ్యాచ్ ఆడాడు. తర్వాత ఆస్ట్రేలియాతో జరుగుతున్న 4 రోజుల రెడ్ బాల్ క్రికెట్ ఫస్ట్ క్లాస్ మ్యాచెస్లో అతనికే క్యాప్టెన్సీ ఇచ్చారు. ఆ మ్యాచ్లో కూడా అతను 8 రన్స్ మాత్రమే చేశాడు. ఆస్ట్రేలియాకి చెందిన ఒక ఆఫ్ స్పిన్నర్, పేరు నాకు సరిగ్గా గుర్తులేదు, అతని బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అవుట్ అయ్యాడు. అయితే ఆ మ్యాచ్ చూసిన జర్నలిస్టులు చెప్పింది ఏంటంటే, రిపోర్ట్ చేయడం అంటే వాళ్ళు రాసింది ఏంటంటే, అది చాలా రాంగ్ డెసిషన్ అంపైర్ నుంచి. బాల్ వాస్ మిస్సింగ్ ద లెగ్ స్టంప్ మిస్ అవుతుంది, వాస్ గోయింగ్ డౌన్ ద లెగ్ సైడ్ అని అన్నారు. బట్ శ్రేయస్ అయ్యర్ అయితే ఈ 2 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో రన్స్ చేయలేదు. ఆల్రెడీ ఒక మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. ఈరోజు మ్యాచ్ జరిగింది ఆస్ట్రేలియాతో, సెకండ్ అన్అఫిషియల్ టెస్ట్ మ్యాచ్. దానికి కూడా శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా ఉండాలి. కానీ అతను ఆఖరి నిమిషంలో ఆ మ్యాచ్ నుంచి విత్డ్రా అయిపోయాడు ఫర్ పర్సనల్ రీజన్స్ అని చెప్పి అంటున్నారు. సో పర్సనల్ రీజన్స్ అని చెప్పారు. ధ్రువ్ జురేల్ ఆ మ్యాచ్లో వైస్ కెప్టెన్గా ఉన్న ధ్రువ్ జురేల్ లీడ్ చేస్తాడు. మరి శ్రేయస్ అయ్యర్ ఆఖరి నిమిషంలో ఇక్కడి నుంచి నిష్క్రమించడానికి కూడా అతని నాన్ సెలెక్షనే కారణం అని చెప్పి కూడా కొంత చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో. దానికి ఎలాంటి ఆధారాలు లేవు. అతని పర్సనల్ రీజన్స్ అని, మరి పర్సనల్ రీజన్స్ మాకు తెలియదు. దట్ ఇస్ హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే విత్ హిమ్. అతను నాన్ సెలెక్షన్ వల్ల అతనికి ఆల్రెడీ సెలెక్టర్స్ అతనికి హింట్ ఇచ్చారు, నిన్ను మేము సెలెక్ట్ చేయట్లేదు అని చెప్పి ముందుగా చెప్పినట్టుగా ఉన్నారు. అందుకే అతను కొంచెం ఆ ఫ్రస్ట్రేషన్లో ఆ మ్యాచ్ నుంచి విత్డ్రా అయ్యాడని చెప్పి మనకి కొన్ని ఇండికేషన్స్ వస్తున్నాయి. బట్ దట్ ఈస్ నాట్ క్లియర్. ఎందుకంటే మళ్ళీ మన సోషల్ మీడియాలో కూడా నేను చూశాను, ట్విట్టర్లో వాటిలో కొంతమంది పోస్టులు పెట్టారు. శ్రేయస్ అయ్యర్ ట్రైనింగ్ ఇన్ ముంబైకి వెళ్ళిపోయాడు. అతను ఆ మ్యాచ్ లక్నోలో జరుగుతుంది. లక్నో నుంచి కాకుండా అది ముంబై వెళ్ళిపోయి, ముంబైలో వర్షం పడుతున్నా సరే అతను గ్రౌండ్లో ట్రైనింగ్ చేస్తున్నట్టుగా మనకి విజువల్స్ వచ్చినాయి. సో శ్రేయస్ అయ్యర్ మరి నిజంగా పర్సనల్ రీజన్స్ ఉన్నాయా, లేకపోతే ఈ కారణంగా అతను వెళ్ళిపోయాడో మనకు తెలియదు. మొత్తమే అతన్ని అయితే సెలెక్ట్ చేయట్లేదు. ఇది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే మీకు కరుణ్ నాయర్ కూడా టీంలో ఉండట్లేదని తెలిసింది. కరుణ్ నాయర్ వేకెన్సీ ఉంది, ఖచ్చితంగా ఉంది. కరుణ్ నాయర్కి ఇంకా ఛాన్సెస్ ఇవ్వాలని కొంతమంది అంటున్నారు. కానీ ఇచ్చారు కదా. 4 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు, 25 యావరేజ్, ఒక 50 చేశాడు. ఆ సిరీస్లో అందరూ బోల్డ్ టన్స్ ఆఫ్ రన్స్ చేశారు. చివరిలో వచ్చిన వాషింగ్టన్ సుందర్ లాంటి వాళ్ళు కూడా సెంచరీలు చేశారు. కానీ కరుణ్ నాయర్ నెంబర్ 3లో నెంబర్ 5లో ఆడుతూ హీ కుడ్ నాట్ మేక్ ఇట్ బిగ్. సరే, అతను చాలా ఇంప్రెసివ్గా ఆడాడు. రన్స్ పెద్ద స్కోర్ రాలేదంటే లేదు. అతను హీ వాజ్ సస్పెక్ట్ అగైన్స్ షార్ట్ బాల్, అంత ఇంప్రెసివ్గా కూడా ఏం కనిపించలేదు. సో అతనికి ఇవ్వాల్సిన ఛాన్స్ ఇచ్చారు. 4 టెస్ట్ మ్యాచ్లు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ఛాన్స్లు ఇవ్వాలంటే కరెక్ట్. ఒక సిరీస్ మొత్తంలో 4 టెస్ట్ మ్యాచ్లు ఆడించిన తర్వాత కూడా యూ కుడ్ నాట్ సిమెంట్ హిస్ ప్లేస్ అంటే ఇంకా అవసరం లేదు అనుకుంటున్నాను. సో కరుణ్ నాయర్ వేకెన్సీ అయితే ఉంది. కరుణ్ నాయర్ టీంలో ఉండట్లేదని అంటున్నారు. సో ఉండట్లేదు కాబట్టి ఆ ప్లేస్లో, ఆ వేకెన్సీలో శ్రేయస్ అయ్యర్ పర్ఫెక్ట్గా ఫిట్ అవుతారు. నెంబర్ 3లో సాయి సుదర్శన్ ఆడినా, నెంబర్ 4లో గిల్ ఆడినా, నెంబర్ 5లో శ్రేయస్ అయ్యర్ వెన్ స్పిన్నర్స్ బౌలింగ్ వేస్తున్నప్పుడు స్పిన్నర్స్ని అతను బాగా ఆడతాడు. కాబట్టి మనం లాస్ట్ టైం న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్, హోమ్ సిరీస్ ఆడినప్పుడు వీఆర్ ఫౌండ్ వాంటింగ్ అగైన్స్ స్పిన్నర్స్. బట్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్ ఆఫ్ స్పిన్ బౌలింగ్. సో మరి అతన్ని నెంబర్ 5లో చాలా బాగా అతను ఫిట్ ఇన్ అయ్యి ఉండేవాడు. కానీ అతను కాకుండా దేవదత్ పడిక్కల్ని తీసుకుంటున్నారు అని నేను. దేవదత్ పడిక్కల్ ఈజ్ గుడ్ ప్లేయర్, నో డౌట్. బట్ శ్రేయస్ అయ్యర్ ఈజ్ ఎ ప్రూవెన్ ప్లేయర్. టెస్ట్ మ్యాచ్లో ఆడాడు, ప్రూవ్ చేసుకున్నాడు, అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది. దేవదత్ పడిక్కల్ కూడా హీ మేడ్ సమ్ రన్స్. అంటే కరెంట్లీ ఈజ్ ఇన్ ఫామ్. దులీప్ ట్రోఫీలో ఒక
50 చేశాడు. తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో అతను 150 అంత చేశాడు. 150 చేశాడు. సో ఈజ్ ఇన్ ఫామ్, నో డౌట్. బట్ శ్రేయస్ అయ్యర్కి అతనుకున్న పెడిగ్రీ, అతనుకున్న ఎక్స్పీరియన్స్, ప్రూవెన్ టాలెంట్గా అతనికి ఒక ఇస్తే చాలా బాగుంటుంది టీం. సో చాలామంది అభిప్రాయాల్లో ఉన్నట్టుగానే శ్రేయస్ అయ్యర్కి మీద అగార్కర్కి మంచి అభిప్రాయం లేదు, గౌతమ్ గంభీర్కి మంచి అభిప్రాయం లేదు, అతనికి కావాలని పక్కన పెడుతున్నారేమో అని అనిపిస్తుంది. మనకి చాలా క్లియర్గా అనిపిస్తుంది. అతన్ని అంటే నో డౌట్ ఈ సీజన్లో అతను రన్స్ చేయలేదు. బట్ మీరు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి వాళ్ళు అసలు ఆడను కూడా ఆడరు, ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడరు, చాలామంది ఆడరు. ఆడకపోయినా కూడా వాళ్ళని పిక్ చేస్తారు. ఈవెన్ శుభ్మన్ గిల్ ఆల్సో దులీప్ ట్రోఫీ మ్యాచ్ ఆడలేదు అతను, మెడికల్ రీజన్స్. సో సర్టన్ ప్లేయర్స్ వాళ్ళ ప్రజెంట్ ఫామ్ కంటే కూడా ఓవరాల్ టాలెంట్, ఓవరాల్ వాళ్ళ ఎబిలిటీ, వాళ్ళకున్న లెవెల్ ఆఫ్ ప్లే దాన్ని బట్టి సెలెక్ట్ చేయాలి తప్పిస్తే మీరు ఇది ఎక్కడ కుదురుతుంది నాకు అర్థం కాలేదు. నాకైతే అర్థం కాలేదు. పడికల్ ఇస్ గుడ్ సెలెక్షన్. జగదీశన్ కూడా టీంలో, అంటే అతను రిజర్వ్ కీపర్గా పెట్టారు. రిజర్వ్ కీపర్ జగదీశన్ ఆల్సో స్కోర్డ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రన్స్ ఇన్ డొమెస్టిక్ క్రికెట్. అతను కూడా అవకాశం కరెక్టే. కానీ శ్రేయస్ అయ్యర్ certainly deserves a place. Certainly deserves a place in the team, straight away in the team, not in the 11. I'm talking about 11. 11లో ఉండాలని అనుకున్నాను. స్పిన్ బాగా ఆడతాడు. మనకి ఇండియాలో మీరు ఎందుకు స్పిన్ ట్రాక్స్ చేసుకోవడానికి భయపడుతున్నారు? న్యూజిలాండ్తో ఎదురైన చేదు అనుభవం. న్యూజిలాండ్ స్పిన్నర్స్ శాంట్నర్ కావచ్చు, ఎజాజ్ పటేల్ కావచ్చు, మనకి చుక్కలు చూపించారు. ఎందుకు? కారణం ఏంటంటే మన వాళ్ళు స్పిన్ సరిగ్గా ఆడట్లేదు. కానీ ఇప్పుడు ప్రెజెంట్ లాట్ బాగానే ఆడతారు, స్పిన్ అందరూ బాగానే ఆడతారు. తర్వాత మీరు స్పిన్ ట్రాక్స్ చేసుకుని హ్యాపీగా గెలవచ్చు. అలా కాకుండా ఏంటంటే మీరు ఫ్లాట్ ట్రాక్స్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. స్పిన్ బాగా ఆడవాళ్ళని పక్కన పెడితే, ఐ నాట్ సేయింగ్ పడిక్కల్ కెనాట్ ప్లే స్పిన్ వెల్, వీళ్ళందరూ డొమెస్టిక్ ఆడవాళ్ళందరూ స్పిన్ బాగా ఆడతారు. బట్ శ్రేయస్ అయ్యర్ని ఎందుకని మార్క్ చేసి పక్కన పెడతాం నాకైతే అర్థం కాదు. సో అలాగే అభిమన్యేశ్వర్ని కూడా టీంలో ఉండకపోవచ్చు అన్నారు. అభిమన్యేశ్వర్ని కూడా పెద్దగా రన్స్ చేయలేదు, 30-40 చేశాడు ఆస్ట్రేలియాకి అగేన్స్ట్గా. సెకండ్ మ్యాచ్లో అతని ప్లేస్ కూడా లేదు, అతని ప్లేస్లో కేఎల్ రాహుల్ ఆడుతున్న మ్యాచ్లో. సో దాన్ని బట్టి క్లియర్గా అర్థం అవుతుంది, సెకండ్ మ్యాచ్లో అతను లేడంటే అతను స్క్వాడ్లో ఉండడని మనకి అర్థమైపోతుంది. సో అభిమన్యేశ్వరన్కి అవకాశం ఇవ్వాలి కదా. అతను ఇండియా ఏ తరఫునే 30 పైగా ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు. సో ఇండియా ఏకి అన్ని మ్యాచ్లు ఆడినవాడు. ఒక్కసారి అంటే ఇండియా ఏ ప్లేయర్ కానీ మిగిలిపోతాడు అతను ఎప్పటికీ. అతనికి ఎప్పటికీ టెస్ట్ మ్యాచ్లో ఛాన్స్ రాదా? ఎందుకంటే హీఈస్ ఎ టెస్ట్ స్పెషలిస్ట్ లైక్ చటేశ్వర్ పుజారా. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అతను ఐపీఎల్ ఆడు, మరే వైట్ బాల్ క్రికెట్లో అతను ఆడాడు పెద్దగా. సో అతను అవుట్ అండ్ అవుట్ రెడ్ బాల్ ప్లేయర్. అలాంటి రెడ్ బాల్ ప్లేయర్ని ఎంకరేజ్ చేయండి. అతను డొమెస్టిక్లో బోల్డ్ అండ్ రన్స్ చేశాడు. ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడండి. యూ హ్యావ్ గివెన్ ఛాన్స్ టు రజత్ పటిదార్, యూ హ్యావ్ గివెన్ ఛాన్స్ టు సర్ఫరాజ్ ఖాన్, వీళ్ళందరికీ ఇచ్చినట్టే అతను కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి. కానీ స్క్వాడ్లో అతను ఉండకపోవచ్చు అని చెప్తున్నాను. సో అది పరిస్థితి. అలాగే మనకి రిషబ్ పంత్ కూడా ఇంజరీ నుంచి ఇంకా కోలుకోలేదు కాబట్టి అతను ఇంకా ఫిట్నెస్ సర్టిఫికేట్ అది రాలేదు. సో రిషబ్ పంత్ కూడా ఉండకపోవచ్చు టీంలో, ఉండడు. డ్యూరెల్ ఈజ్ ఆల్సో ఇన్ గ్రేట్ ఫామ్. ఆస్ట్రేలియాకి అగేన్స్ట్గా సెంచరీ చేశారు ఫస్ట్ మ్యాచ్లో. డ్యూరెల్ విల్ బి ద కీపర్, జగదీశన్ విల్ బి హిస్ డెప్యూటీ యాజ్ సెకండ్ కీపర్. సో ఇది లైనప్ ఒకసారి నేను చెప్తాను. అలాగే మీకు మహమ్మద్ షమీ కూడా, అతను కూడా ఒక మ్యాచ్ ఆడాడు ఆగస్ట్లో, బట్ అతను కూడా అంత ఫిట్గా ఉన్నట్లేదు. సో సిరాజ్, బుమ్రా కూడా ఉంటారు. బుమ్రా 2 మ్యాచ్లో ఉంటాడా, 1 మ్యాచ్లో ఉంటాడా అనేది కూడా డౌటే. ఎందుకంటే బుమ్రా వర్క్లోడ్ మేనేజ్ చేయాలి. ఈ 2 టెస్ట్ మ్యాచ్ల తర్వాత ఆస్ట్రేలియాతో మనకి 5 మ్యాచ్ల T20 సిరీస్ ఉంది, 3 మ్యాచ్ల వన్డే సిరీస్ కూడా ఉంది. సో వన్డే కాకపోయినా అక్కడ T20కైనా బుమ్రా ఆడిస్తారు. తర్వాత ఒక 2 మ్యాచ్ల సిరీస్ అగేన్స్ట్ సౌత్ ఆఫ్రికా ఉంది. సో ఇవన్నీ కలిపితే బుమ్రా వర్క్లోడ్ మేనేజ్ చేయాలి. సో బుమ్రా టీంలో ఉంటాడు కానీ ఒక టెస్ట్ మ్యాచ్గా ఉంటాడని చెప్పి క్రికిన్ఫో కథనం. అలాగే ప్రసిద్ధ్ కృష్ణ ఉంటాడు. ఆకాశ్దీప్ స్టిల్ నాట్ రికవర్డ్. ఇంగ్లాండ్ టూర్లో అతను ఇంజరీ అయింది. సో ఆకాశ్దీప్ ఉండే అవకాశం లేదు. సో హర్షదీప్ కానీ హర్షిత్ రాణా కానీ టీంలో ఉండే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. సో మనకి ఎవరైతే ఏషియా కప్ ఆడుతున్నారో వాళ్ళలో శుభ్మన్ గిల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ అండ్ మరొకరెవరు, సో వీళ్ళందరూ మళ్ళీ ఈ టీంలోకి వస్తారు, టెస్ట్ టీంలోకి వస్తారు. సో అది పరిస్థితి. సాయి సుదర్శన్ నెంబర్ 3లో కంటిన్యూ అవుతారు. సాయి సుదర్శన్ ఆస్ట్రేలియాకి అగేన్స్ట్గా ఒక 70 చేశాడు అండ్ అతనికి ఒక లాంగ్ రన్ ఇస్తారు నెంబర్ 3లో అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
సో టీం ఇలా ఉంటుందని చెప్పి మనకి క్రిక్ ఇన్ఫోలో ఆ తర్వాత క్రిక్ బజ్లో కూడా చెప్పింది ఇదే టీం ఆల్మోస్ట్. సో శుభ్మన్ కెప్టెన్ యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఇద్దరు ఓపెనర్స్, సాయి సుదర్శన్ నెంబర్ 3, ధ్రువ్ జురెల్ కీపర్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, దేవదత్ పడిక్కల్, ఎన్ జగదీశన్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షదీప్ సింగ్ ఆర్ హర్షిత్ రాణా. సో నితీష్ కుమార్ రెడ్డి కూడా అతను ఫిట్ అయ్యాడు, అతను ఆస్ట్రేలియా టీంతో కూడా ఇప్పుడు మ్యాచ్ ఆడుతున్నాడు. సో నితీష్ కుమార్ రెడ్డి కూడా టీంలో ఉంటాడు, టీంలోనే కాకుండా 11లో కూడా ఉండే అవకాశం ఉంది. మనం ఎలాగైతే నెంబర్ 8 దాకా బ్యాటింగ్ మనం చూసామో ఇక్కడ కూడా నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉంటే ఇద్దరు ఆల్రౌండర్స్ వాషింగ్టన్ సుందర్ అండ్ జడేజా ఉన్నారు కాబట్టి నెంబర్ 8 ఇతను థర్డ్ ఆల్రౌండర్గా, బ్యాటింగ్ ఆల్రౌండర్గా టీంలో కూడా ఉండే అవకాశం ఉంది నితీష్ రెడ్డి. సో నితీష్ రెడ్డి విల్ బ్యాక్ ఇన్ ది టీమ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ది 11 అని కూడా నేను అనుకుంటున్నాను. చెప్పలేం 11 అని ఉంటుంది, మనం చెప్పలేం. 11లో కూడా అతను ఉండే అవకాశం ఉంది. సో అది టీం పరిస్థితి. సో నితీష్ రెడ్డి ఆల్సో విల్ బీ బ్యాక్ ఇన్ ద టీమ్. సో శ్రేయస్ అయ్యర్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్ వీళ్ళైతే టీంలో ఉండే అవకాశం ఉంది. అలాగే మహమ్మద్ షమీ కూడా. సో అది మనకు వస్తున్న ఇండికేషన్. రేపు అంటే గౌతమ్ గంభీర్, అగార్కర్ ఎరాలో ఇలా లీక్స్ వస్తున్నాయి, కానీ దాంట్లో 1-2 ఝలక్లు, 1-2 సర్ప్రైజ్లు కూడా ఉన్నాయి. బట్ మోస్ట్లీ ఈ లైన్స్లో ఉండే అవకాశం ఉంది. శ్రేయస్ అయ్యర్ కనుక నేను చెప్పింది తప్పై ఉంటే ఐ విల్ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. రేపు టీమ్ అనౌన్స్ అయినప్పుడు అయ్యర్ కనుక టీంలో ఉంటే ఐ విల్ బి వెరీ వెరీ హ్యాపీ.